రాష్ట్రంలో కరెంటు కోతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగుల మీద అబాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యుత్ రంగ వైఫల్యాలను తానే బాధ్యుడినని అన్నట్టుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్టమైన వ్యవస్థను నిర్మించిందని చెప్పారు. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్పకూల్చిందని విమర్శించారు. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్తును ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిదని సూచించారు. విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సునీత, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గత 5 నెలలుగా విద్యుత్ కోతలతో తెలంగాణ ప్రజలంతా కూడా అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరెంటు కోతలను ప్రతిపక్షాలపైన కావచ్చు, ఇటు విద్యుత్ ఉద్యోగులపైన రుద్దడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించిన విషయాలు నిన్న స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. చాతగాక ఆయన విద్యుత్ వ్యవస్థను నడపలేక ఇవాళ విద్యుత్ రంగ వైఫల్యాలను నేనే బాధ్యున్నట్టుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడ్డారు. అంతేకాకుండా ఆయన వైఖరి ఆడరాక పాత గజ్జలు అనే సామెత గుర్తు చేస్తున్నట్లు కూడా ఉందని చెప్పారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ నిరంతరాయం సరఫరా చేసిన విషయాన్ని మర్చిపోయారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా విద్యుత్ ఉద్యోగుల సహకారంతోనే ఇవాళ రాష్ట్రంలో పటిష్టమైన విద్యుత్ వ్యవస్థ సరఫరా వ్యవస్థ ఏర్పడిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాడు 7,700 మెగావాట్లున్న విద్యుత్ పీక్ డిమాండ్ విద్యుత్ని అధిగమించి ఇవాళ 16,000 పైచిలకు మెగావాట్ల డిమాండ్ వచ్చినా ఎక్కడ కూడా అంతరాయం లేకుండా గత 10 సంవత్సరాలు సరఫరా చేసిన విద్యుత్ ఉద్యోగులపై ఇవాళ అబాండాలు వేయడం రేవంత్ రెడ్డికి తగ్గుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దుయ్యపట్టారు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత 5.5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక ఇవాళ విద్యుత్ వ్యవస్థ అంతా కూడా కుప్పగూలింది. గత తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం నాడు ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు ముందుండి నడిచారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాని కోసం వాళ్ళు పోరాటం చేశారు. అసొంటి విద్యుత్ ఉద్యోగులపైన ఇవాళ రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. ఇవాళ వారికి ఏదైతే పాలన చేతగాక విద్యుత్ ఉద్యోగులపై నెపం మోపడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే 2014 ముందు కనీసం 9 గంటలు కూడా కరెంటు ఇవ్వని పరిస్థితి. అలాంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణ అలాంటి పరిస్థితి నుంచి ఒక్క రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చేసిన ఘనత నాటి విద్యుత్ ఉద్యోగులని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళకు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కారణం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కీలకమైంది, విద్యుత్ ఉద్యోగుల పాత్ర అమోఘం అని చెప్పేసి కూడా నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. కానీ ఏనాడు కూడా విద్యుత్ ఉద్యోగులను కించపరిచినట్టో ఇతర ఉద్యోగులను కించపరిచినట్టో మాట్లాడలేదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి 4.5 నెలల్లోనే ఎక్కడ చూసినా విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలు ప్రశ్నిస్తే ఇవాళ విద్యుత్ ఉద్యోగులే కావాలని కుట్రలు పన్నుతున్నారు, కావాలని విద్యుత్తును తీసేస్తున్నారని చెప్పడం ఖచ్చితంగా విడ్డూరం అని చెప్పేసి కూడా ఇవాళ మాజీ మంత్రులంతా కూడా ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి శాతకాకపోతే దిగిపోవాలి తప్ప ఎందుకు విద్యుత్ ఉద్యోగులపైన మెపం నోపుతున్నారని చెప్పేసి కూడా ఇవాళ విద్యుత్ ఉద్యోగుల సంఘాలు సంబంధించి కూడా ప్రశ్నిస్తున్నాయి. ఎక్కడ కూడా కరెంటు కోతలు లేవనే చెప్పి ఇవాళ మరీ కరెంటు కోతలు ఉన్నాయని గట్టిగా ప్రశ్నిస్తే విద్యుత్ ఉద్యోగులే కడియేస్తున్నారు అనడం ఎంతవరకు సమంజసమని కూడా విద్యుత్ ఉద్యోగుల సంఘాలు కూడా ఇవాళ మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం వారు అల్పెరుగని పోరాటం చేశారో పెన్ డౌన్ కావచ్చు, ఏదైతే ఉద్యోగ సహాయక నిరకణ కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సాగర్ అనేక పోరాటాల్లో వారు పాలు పంచుకోవడం అమోఘమైన పరిస్థితి. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి
ఏర్పడిన తర్వాత తెలంగాణ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో విద్యుత్ వ్యవస్థను దేశంలోనే ఒక అత్యుత్తమైన వ్యవస్థగా తీర్చిదిద్దారు. ఇవాళ రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం వచ్చినా కూడా సరఫరా చేసిన ఘనత నాటి విద్యుత్ ఉద్యోగులకు. కానీ వాళ్ళ కావాలని పనిగట్టుకొని ఆయన చేసిన ప్రభుత్వం వైఫల్యాలను తప్పిపుచ్చేందుకు ఇలా విద్యుత్ ఉద్యోగులపై ఏదైతే నెపం మోపడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఇవాళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా స్పందించారు. ఇవాళ విద్యుత్ ఉద్యోగులపై ఎలాంటి మాట అనడానికి కూడా ఆస్కారం లేదు. వారు ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా వారు ఉద్యోగులుగా పనిచేస్తారే తప్ప ఎక్కడ కూడా ఒక ప్రభుత్వం పార్టీ వ్యక్తులు చెప్తేనో ఒక పార్టీ కోసం పనిచేయరు వాళ్ళు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 4.5 నెలల్లో రైతాంగానికి విద్యుత్ అందక అనేక ఎకరాల్లో పంట నష్టపోయిన పరిస్థితి మనం చూసాం. ఆ తరుణంలో ఇవాళ పంట నష్టమే కాకుండా ఇవాళ పరిశ్రమలకు సైతం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోవడంతో అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తన ఏదైతే ప్రభుత్వం చేస్తున్న తప్పుడు అడుగులను ఆయనను అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కరెంటు కోతలతో ఫ్యాక్టరీలన్నీ తల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతాంగానికి కరెంట్ అందక ఇవాళ పంటలు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కరెంటు ఉంటే పోతే వార్త, ఇవాళ కరెంటు ఉంటే వార్త అన్న స్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందన్నట్టు కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తానికి చూస్తే యావత్ తెలంగాణలో కరెంటు కోతలతో ఇవాళ తెలంగాణ అంతా అల్లడిల్లుతున్న పరిస్థితి. ఆ తప్పును తప్పిపుచ్చుకునేందుకే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులపై చేస్తున్న చూడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన వైఖరి వాళ్ళపై దృష్టి పెట్టి అన్ని ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో మంచిగా స్వీకరించి ప్రజలకు పాలన అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.